నాకు తక్కువ ఓట్లు వచ్చాయేమో, ఆమె కొంచెం హైప్‌లో ఉందేమో ఈమె కూడా అలాగే ఫీల్ అవుతా ఉంది. నేను హైప్‌లో ఉన్నాను అని. బట్ నిన్ను అటాక్ చేయడానికి పిలిచారు. అక్కడ ఆమెకు అది అర్థం కాల బేసికల్లీ. సరే ఇంకో విషయం, భరణి స్ట్రాటజీ చూడు. సుమన్ శెట్టికేమో ఏదో కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ! సంజన సున్నాలో ఉంది. ఒక అడిగి చూద్దాం, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదులే. అడగడంలో తప్పు లేదు కదా అని ఆమె ఫిక్స్ అయింది. భరణి ఏమో అసలు ఏడుపు రాకుండా ఇట్లా, ఇట్లా అసలు నువ్వు ఫస్ట్ నుంచి అసలు మనం బాండింగ్. ఏం జరుగుతుందో అర్థం కావట్ల. హ్మ్. ఆయనేమో కొంచెం ఎమోషన్ చేస్తే ఏడ్చేస్తాడు. ఆయన గురించి తెలిసిందే. బాగా ఎమోషన్ చేసేటప్పుడు సంజన వస్తే ఎక్కడ వాడి ఎమోషన్ డిస్టర్బ్ అవుద్దో అని వాడికి ఇంకా వచ్చే నీళ్ళు రావేమో అని పక్కకు నెట్టి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి వాడు ఫుల్‌గా ఏడ్చి మొహం అంతా రెడ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించాడు. సంజన మాట్లాడాలనుకుంటుంది ఇతనితో. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత సుమన్ శెట్టి ఎట్లా ఎమోషన్. నాకు సున్నా ఉంది కదన్నా ప్లీజ్ ఇవ్వవా అని సంజన అడిగితే ఒకవేళ ఇవ్వొచ్చేమో. నేను చేసిన కన్విన్సింగ్ అంతా వేస్ట్ అవుతది. మళ్ళొచ్చి నాకే చెప్తాడు. "అన్న నువ్వు చెప్తే చెప్పావులే కానీ సంజనకు పాపం జీరో ఉంది కదన్నా! ఆమెకిద్దామని సుమన్ శెట్టి చేత అనిపించుకుంటే, హ్మ్. ఇప్పటిదాకా చేసిన విన్యాసం అంతా అసలు వేస్ట్." ఆయనకి భరణిని హ్మ్. కాదని ఎవరికైనా ఇస్తాడసలాయన ఇస్తాడు. సుమన్ ఇస్తాడు. శెట్టి? లేదు, లేదు, లేదు. సంజన అడిగితే ఇస్తాడు. ఇస్తాడు. అసలు ఎప్పుడు నామినేట్ చేసేది ఏ గేమ్‌లో అయినా తీసేయాలంటే ఫస్ట్ వచ్చే పేరు సంజన గదా! ఎలా వస్తది. ఇస్తాడసలాయన? లేదు, 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 లేదు. సంజనతో కొంచెం అప్పుడప్పుడు ఒక చిన్న ఫ్రెండ్‌షిప్ అయితే కుదురుతా ఉంది. ఆమె గూడా ఒక కన్సర్న్ చూపిస్తా ఉంది సుమన్ పైన. ఆ పొట్టిగా ఉన్నాడు. ఆ ప్యాంట్ టాస్క్‌లో బాల్లేసేటప్పుడు పాపిన పొట్టిగున్నాడు. నువ్వు ఆయనవెందుకు లాక్కున్నావు? భరణి అక్కడ ఏం చేశాడంటే యాక్చువల్‌గా ఇప్పుడు